ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న రోగికి హాస్పిటల్కి వెళ్లి పింఛన్ అందించారు సచివాలయం సిబ్బంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండవ అప్పారావు గారికి పెన్షన్ ఇవ్వటానికి మేము ఇక్కడ రావడం జరిగింది. సచివాలయం 2 డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ప్రశాంత్, నేను కలిసి మండవ అప్పారావు గారికి 6 ఏళ్ళు పెన్షన్ వస్తుంది ప్రతి నెల. అది ఇవ్వటానికి రోజు ఇక్కడ రావటం, ఆయన బ్రెయిన్ స్ట్రోక్లో వచ్చి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్గా వార్డు నెంబర్ C5లో ఉండటం, ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఆయన పూర్తి స్థాయిలో మళ్ళా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని పెదల్పు గ్రామాల్లో మళ్ళా ఆయన మామూలు కార్యక్రమంలో పాల్గొని మామూలు యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్కి వచ్చి ఇవ్వటం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో వెళ్ళి ఇవ్వటం అనేది అది అందరు ఇచ్చే కార్యక్రమాలేను, అది మామూలు పద్ధతి ప్రకారం వెళ్ళే కార్యక్రమం అది. కానీ హాస్పిటల్లోకి వచ్చి అంటే ఒక డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రశాంత్, నేను వచ్చి వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య అందరూ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో పెన్షన్లు నా చేతి మీద ఎన్నో పెన్షన్లు ఇవ్వటం జరిగింది, కానీ హాస్పిటల్ ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సత్వరంగా పూర్తిగా స్థాయిలో ఆరోగ్యవంతంగా మరి గ్రామానికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పూర్తి హామీలతో నడిచిన ఈ సందర్భంలో ఆయనకు వచ్చి 6 వేల రూపాయలు ఇవ్వటం అనేది బాబు గారికి కూడా ఇది ఎంతో ఆయన సమక్షంలో ఇచ్చినట్టే, ఇది ఆయన ద్వారా ఇచ్చినట్టే. మేము ఆయన రిప్రజెంటేషన్ గా ఇక్కడికి వచ్చి ఇచ్చింది బాబు గారే. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మా నియోజకవర్గాల్లో ఉన్న లోకేష్ బాబు గారికి, అట్లాగే కూటమి ప్రభుత్వం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై